ఫుట్బాల్ గ్రౌండ్ లో ఉండేటటువంటి 22 మంది ఆటగాళ్ళు ఫుట్బాల్ ని ఏ విధంగా తన్నుతూ ఉంటారో ఆ విధంగా తన్నుతూ ఉన్నప్పటికి కూడా మనం తన్నబడతాం ఎవ్రీవేర్ వి ఆర్ హిట్ ప్రతి దగ్గర మనం తన్నబడతాం ఎవ్రీవేర్ వి ఆర్ కిక్డ్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో ప్రతి దగ్గర మనం ఆ విధంగా తన్నబడతాం ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ నీవు పరిపూర్ణంగా దేవుని వాక్యం చేత నింపబడితే ఇఫ్ యు ఆర్ ఫుల్ ఆఫ్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పరిపూర్ణంగా కలిగి ఉంటే ఇన్ స్పైట్ ఆఫ్ ఆల్ ది కిక్స్ యు కీప్ ఆన్ జంపింగ్ లైక్ ది ఫుట్బాల్ నీవు ఆ విధంగా అందరి చేత తన్నబడుతూ ఉంటే కూడా ఆనందంతో సంతోషంతో ఫుట్బాల్ వల్లే నువ్వు ఎగురుతూ సంతోషంగా ఆనందంగా ఉంటావు గంతులేస్తావు ఇప్పుడు ఇది పంక్చర్డ్ ఫుట్బాల్ ఒకవేళ పంక్చర్ అయిపోయినటువంటి ఫుట్బాల్ అయితే ఏం జరుగుతుంది జస్ట్ ఆఫ్టర్ 2 minutes ఇఫ్ యు కిక్ తపక్ అని పడిపోతావు 2 నిమిషాల్లోనే తపక్ అని అక్కడ పడిపోతాడు దట్ ఈస్ వాట్ వి డు యు నో వెన్ వి వర్ దేర్ వెన్ వి కుడ్ నాట్ అఫోర్డ్ టు purchase a football we go to the seniors and ask second hand football we purchase it for few hours at the time then we get it punctured and repairs and then we come and play the ball సీనియర్స్ దగ్గరికి వెళ్ళి ఫుట్బాల్ తీసుకొని దాన్ని పంచర్ అయితే దాన్ని బాగు చేసి గాలి కొట్టి తర్వాత దాన్ని ఆడేవాళ్ళం 4:30 the seniors will come 4:30కి సీనియర్స్ వస్తారు before that we have to play దానికంటే ముందే మేము ఆడాలి then we used to kick the ball and play అప్పుడు ఆ బాల్ ఆ విధంగా ఆడుతూ వచ్చేవాళ్ళం after few kicks it తపక్ it falls there కొన్నిసార్లు తన్నిన తర్వాత తపక్ అని పడిపోతుంది then we ask one Murali hey go to the cycle stand and get it again మళ్ళా సైకిల్ స్టాండ్ అక్కడికి వెళ్ళి నువ్వు దీన్ని బాగు చేసుకురా అని మళ్ళీ go and repair it మళ్ళా దాన్ని బాగు చేసి and then again he will bring it then again cook again తపక్ only మళ్ళా దాన్ని తీసుకొచ్చి మళ్ళా తన్నేసరికి తపక్ that is how many believers are there ఆ విధంగా అనేక మంది విశ్వాసులు ఉన్నారు తపక్ అని పడుతుంటారు తపక్ అని పడుతుంటారు they don't worship వారు ఆరాధన చేయరు they don't pray వారు ప్రార్థన చేయరు they don't even sing వారు పాటలు కూడా పాడరు ఏదో కాకతీయంగా they just come and go away ఏదో అట్లా కాకతీయంగా వస్తుంటారు వెళ్తుంటారు some sort of satisfaction I have attended the church నేను సంఘానికి వెళ్ళాను అని చెప్పి ఒక సంతృప్తి వాళ్ళకి అంతే you have to be serious when you come to the house of God నీవు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఎంతో తీవ్రత కలిగి ఉండాలి get prepared to come to the house of God దేవుని మందిరానికి రావడానికి నువ్వు ఎంతో సిద్ధపడి నువ్వు రావాలి Lord I am going speak to me ఓ ప్రభువా నేను వెళ్తున్నాను నీవు నాతో మాట్లాడు I can tell you 2 instances నేను 2 సంఘటనలు మీతో చెప్పగలను I wanted to know more about Jerusalem నేను యెరూషలేము గురించి ఇంకా ఎక్కువ తెలుసుకోవాలనుకున్నాను and then I went to the house of God నేను దేవుని ఇంటికి వెళ్ళాను Oh Lord teach me on Jerusalem ఓ ప్రభువా యెరూషలేము గురించి నాతో మాట్లాడు నాకు బోధించు I went with that burden నేను ఆ భారంతో అక్కడికి వెళ్ళినప్పుడు who was giving the last message he said today my burden is to speak on Jerusalem చివరి వర్తమానం ఇస్తున్నటువంటి సహోదరుడు వర్తమానం ఇచ్చే ముందు ఆయన అన్నాడు కదా ఈ రోజు నా భారము యెరూషలేము గురించి చెప్పాలని ఉంది అన్నాడు see how he met my need చూడు ఏ విధంగా ప్రభువు నా అక్కర తీర్చాడు another time ఇంకొక సందర్భంలో I want to know more about rock of ages దాని గురించి నేను తెలుసుకోవాలని చెప్పి భారం కలిగి నాకై చీల్చబడిన బండ when I want to know that same brother at that time after few months he also said today my burden is to speak on the rock తర్వాత అదే సోదరుడు కొన్ని నెలల తర్వాత ఈ రోజు నేను మాట్లాడాలనుకుని భారం కలిగినటువంటిది నాకై చీల్చబడినటువంటి బండ అనే అంశం అన్నాడు that is how God speaks to us ఆ విధంగా ప్రభువు మనతో మాట్లాడతాడు so when you listen to the word of God నీవు దేవుని మాటలు వింటూ ఉంటే you have to be very active and see what you hear you should try to implement it in your life నీవు ఎంతో చురుగ్గా ఉంటావు నీ ఏదైతే వింటావో దాన్ని నువ్వు ఆచరణలో పెడతావు thereby your inward man always Paul focused on inner man inward man అపోస్తలుడైనటువంటి పౌలు ఎల్లప్పుడూ ఆంతర్య పురుషుడి గురించి ఆయన దృష్టి పెట్టి ఆయన కేంద్రీకరించి చెప్తాడు will be renewed day after day ఆయన అంటాడు కదా దినదినము నూతన పరచబడుచున్నాడు day after day we should increase in our knowledge మన యొక్క జ్ఞానంలో దినదినం మనం ఎదుగుతూ వృద్ధి చెందుతూ in faith విశ్వాసములో ఎదుగుతూ ఉండాలి increase in light ఆ యొక్క వెలుగులో ఎదుగుతూ ఉండాలి increase in strength ఆ బలములో ఎదుగుతూ ఉండాలి మనం increase in height ఆ ఎత్తులో మనం ఎదుగుతూ ఉండాలి abounding more and more in the spiritual traits ఈ యొక్క ఆత్మీయమైనటువంటి ఈ సంగతుల్లో వీటన్నిటిలో కూడా మనం అంతకంతకు అభివృద్ధి కనపరుస్తూ మనం ఉండాలి maybe you are hit from all sides నీవు అన్ని కోణాల నుంచి అన్ని దశల నుంచి కొట్టబడుతూ వచ్చావు Paul testifies అపోస్తలుడైన పౌలు ఏం సాక్ష్యం ఇస్తున్నాడో చూడండి 2 కొరింథీ chapter 4 4వ అధ్యాయం 8 and 9 8-9 వచనాలు troubled on every side yet not distressed we are perplexed but not in despair persecuted but not forsaken cast down but not destroyed ఎటుబోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము అపాయములో నున్నను కేవలం ఉపాయము లేని వారము కాము తరుముబడుచున్నను దిక్కులేని వారము కాము పడద్రోయబడినను నశించు వారము కాము that is the experience of a true believer అది నిజమైనటువంటి విశ్వాసి యొక్క అనుభవం